విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బడిబాట పట్టారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు స్కూళ్లను తనిఖీ చేస్తున్నారు. విద్యార్థులు టీచర్లతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కాగా విద్యా విధానాల్లో సమూలమైన మార్పులు చేయడానికి నారా లోకేష్ ఈ పర్యటన చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని భీమిలి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటనలో భాగంగా ప్రస్తుతం భీమిలీలో అయితే ఒక కాలేజీ స్కూల్స్లో భీమిలి ఉన్నటువంటి కాలేజ్ స్కూల్లో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటిది చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడుతూ టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నటువంటిది అయితే ఉంది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది అయితే మనం అయితే విజయవాడలో కూడా చూడొచ్చు. ఎందుకంటే విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకురావాలి, విద్యకు సంబంధించి నేరుగా ఆ పిల్లలకి ఎట్లాంటి విద్య అవసరం అనే దాన్ని ఇక్కడైతే ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. నారా లోకేష్ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి అంటే ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా చదువు ఎట్లా ఉంది, ఈ వివరాలన్నింటినీ కూడా తీసుకుంటున్నటువంటిది మనమైతే ప్రత్యక్షంగా విజువల్లో కూడా చూడొచ్చు. విద్యా విధానంలో మార్పులు రావాలి. గత ప్రభుత్వ హయాంలో విద్యను గాలికి వదిలేశారు. కావలసినటువంటి మౌలిక వసతులు కానీ సదుపాయాలు కానీ ఏమీ కల్పించలేదని తొలి నుంచి విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి ఆ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ఆ స్కూళ్లను తనిఖీలు చేయడం అనేది ఇది అంటే గతంలో చూసేవాళ్ళము ఆ విద్యా వ్యవస్థ ఎలా ఉంది, పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటనేది రాజకీయ నాయకులు స్వయంగా వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో పూర్తి స్థాయిగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా అయితే ఉండేవాళ్ళు. కానీ ఆ రాను విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి అనేక మార్పులకు సంబంధించి ఒక్కొక్కరుగా కూడా వీటిని పూర్తిగా గాలికి వదిలేశారనేది ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్కూల్స్ కాలేజీల్లో ఉన్నటువంటి విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నటువంటిది మనమైతే చూడొచ్చు. వాళ్ళతో మాట్లాడుతూ విద్యార్థులతో పూర్తి స్థాయిలో వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఏమేం కావాలి, వాళ్ళ అవసరతలు ఏంటి అనేది ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి మనం విజయవాడలో చూడొచ్చు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఇక్కడికి వచ్చేసరికి పార్టీకి సంబంధించి అంటే అటు కూటమికి సంబంధించినటువంటి టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి నారా లోకేష్కి కొన్ని వెలుతలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే ఇక్కడ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం, అదేవిధంగా కొన్ని ప్రణాళికలను సిద్ధం చేయడం కోసం నారా లోకేష్ తొలిగా తన పర్యటన విశాఖకి వచ్చిన తర్వాత భీమిలి నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇక్కడ నుంచి తన మార్పులకు శ్రీకారం చుట్టబడుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా అయితే అటు విద్యార్థులతోనూ, టీచర్స్తోనూ, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ అండ్ కాలేజీ మేనేజ్మెంట్లతోనూ నారా లోకేష్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా మురళీతో రాజు, బిగ్ టీవీ, భీమిలి, విశాఖపట్నం.